పేదలకు సామాన్యులకు మేలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో మార్పులు తీసుకొచ్చిందన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ప్రపంచంలో మోదీ ప్రభుత్వం తప్ప ఎక్కడా ఎన్నడూ ఏ దేశం కూడా జీఎస్టీ సవరణలు చేయలేదని చెప్పారు. జీఎస్టీ తగ్గింపుతో సంక్షేమ పథకాలపై ప్రభావం పడుతుందన్నారు. అయినా ఇబ్బంది రాకుండా రేషనలైజ్ చేస్తూ ముందుకెళ్లాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. జీఎస్టీ అమలు సమయంలో ప్రతిపక్షాలు జోకులు వేశాయని విమర్శించారు. యుద్ధాల వల్ల అమెరికా సుంకాలు పెంచితే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని ఆరోపణలు చేశాయని మండిపడ్డారు కొండా విశ్వేశ్వర్. ట్యాక్సెస్ మీద, జిఎస్టీ మీద, కానీ ఏ ప్రభుత్వం కూడా జిఎస్టీ ఇంతగనం తక్కువ చేయలేదు. జిఎస్టీ వచ్చిన తర్వాత ట్యాక్సెస్ చాలా పెరిగినాయి, కంప్లయన్స్ పెరిగింది, ఇవేషన్ తక్కువైంది. అయినా కూడా కోర్టు కేసెస్లు అవుతున్నాయి. ఇది జస్ట్ తక్కువ చేసుడే కాదు, రేషనలైజేషన్ అంటారు. లక్షలాది ఐటమ్స్ ఉంటాయి. జస్ట్ అప్హోల్స్ట్రీ మీద అంటే మీద ఓ 30-40 ఐటమ్స్ ఉంటాయి ప్రతి దాని మీద. అయితే ఇది రేషనలైజేషన్ అండ్ తక్కువ చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి లాభం. పేద ప్రజలు, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఇండస్ట్రీస్కు లాభం అయితే, మేడ్ ఇన్ ఇండియాకు లాభం అవుతుంది, ఉపాధి ఎక్కువ కలుగుతుంది. అంటే ప్రతి ఒక్కరికి మొట్టమొదటి సబ్బు మీద ట్యాక్స్ ఎందుకు కట్టాలి? ఆ ట్యాక్స్తో మళ్ళా సంక్షేమ పథకం ఎందుకు? సంక్షేమ పథకాలు అన్నీ వండుకుంటా కింది నుంచి కూడా సంక్షేమం అవుతుంది. ఎందుకంటే పేద ప్రజలకు ఖర్చు తక్కువ అవుతుంది. ఇది ఏ ప్రభుత్వం కూడా ఇంత చేయలేదు. సంక్షేమ పథకాలు అంటే ఆ పార్టీ సంక్షేమ పథకాలు ఇప్పుడు చూస్తున్నారు. డబుల్ బెడ్రూమ్లు అయినా ఎవరికి వస్తున్నాయి? ఓన్లీ ఆ పార్టీ వాళ్ళకు. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు కూడా ఆ పార్టీ వాళ్ళకు. ఈ జిఎస్టీ అనేది ప్రతి ఒక్కరికి కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా అందరి సంక్షేమము కొరకు. అయితే ఇది ఒక సంక్షేమ పథకం కింద కూడా మనం చూడొచ్చు.